ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ఈ యొక్క హెబ్రోను ప్రేయర్ హౌస్ హెబ్రోన్ ఆస్ట్రేలియా ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్యలు మీరు జ్ఞాపం చేసుకుంటూ మీరు ప్రభువులో ఎదుగుతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను దేవునికి ఎందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటే, మీకు ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయాలి అన్న మనసు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క దయగల మెల్లని స్వరం, మధుర స్వరం వినటానికి ముందు ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం. ఎందుకంటే మనము వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ మనకి ఆ వాక్య లేఖన భాగాలని వివరించకపోతే మనము ధ్యానించడం వ్యర్థమే. కాబట్టి మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు మనకి వారి యొక్క సహాయాన్ని అందించాలి. ఈ సమయంలో మనము ఆయన యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దయగల స్వరం, మెల్లని స్వరం, మధుర స్వరం మాకు వినిపించండి. నాయన, మేము బలహీనమని ఒప్పుకుంటున్నాం. మీరు లేకపోతే మేమేం చేయలేము. మీరు మాతో ఉన్నారు కాబట్టి మేము మీలో ఎదగలుగుతున్నాం. ఆయన మీ యొక్క ఉన్నత ప్రణాళికలను బట్టి వందనాలు. బలహీనులైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకున్నారు. మీ యొక్క మెల్లని స్వరం, మధుర స్వరం మాకు వినిపిస్తుంటున్నారు. మీరు మాకంటే ముందుగా ప్రభా ఈ సమయంలో నా తండ్రి మీ యొక్క లేఖన భాగాలను వివరించుటకు నేను సిద్ధంగా ఉన్న విధాన్ని బట్టి వందనాలు. ప్రభా, మీరు నా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుతూ లేఖన భాగాలను మాకు వివరిస్తుండగా మేము మనసు పెట్టి వినగలటానికి సహాయపడండి. ఏ విధంగా ఈ లేఖన భాగాలు మా జీవితాలకు ఉపయోగకరంగా ఉంటాయి, ఏ విధంగా మేము అనేక మందికి సాక్ష్యంగా ఉండగలుగుతాం అనే విధంగా నడుచుకోవడానికై సహాయపడండి. దయచూపాలని కోరుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము ఫిలిప్పీలు రాసినటువంటి 5వ వచనం నుంచి మనము కొన్ని వచనాలు చూద్దాం. ద ఎపిస్టిల్ ఆఫ్ ద పాల్ ద అపోస్టల్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 5 onwards. అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక 5వ వచనం నుంచి 2వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమని దేవుని యొక్క లేఖన భాగాలు చలవిస్తున్నాయనంటే, ఏ మనస్సు అన్నప్పుడు ఏ మనస్సు క్రీస్తు కలిగి ఉన్నాడు? ఏ మనసుని ప్రభువు తన పిల్లలను కలిగి ఉండాలి, తన శిష్యులు కలిగి ఉండాలి, తన స్నేహితులు కలిగి ఉండాలి, తన దాసులు కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. సో ఆ మనసును మనం కలిగి ఉండటానికి మన శాయశక్తులు కృషి చేయాలి. ఆ మనసు కలిగి ఉండటానికి కూడా ప్రభు సహాయం కావాలి. ఎందుకంటే అటువంటి మనసు దేవుడు ఇవ్వకపోతే మనం కలిగి ఉండలేము. ఎందుకంటే మనము ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు ఈ యొక్క శరీరము ఆత్మకు మధ్య జరిగే పోరాటం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి శరీరము ఎల్లప్పుడూ కూడా ఆత్మను జయించడానికి, ఆత్మ ఎల్లప్పుడూ శరీరాన్ని జయించడానికి పోటీ పడుతూ ఉంటాయి. సో దేనికైతే మనము మన యొక్క సహకారం అందిస్తామో, ఆత్మీయతకు సహకారం అందిస్తే, ఆత్మీయ ఎదుగుదలకు ఎక్కువగా మనము ప్రయాసపడుతూ ఉంటే ఆత్మ గెలుస్తుంది ఆ పోరాటంలో. శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, శరీర విషయాల మీద ఎక్కువ మనసు పెడుతూ, ఏ విధంగా దుష్టుడు శరీర కార్యాల ద్వారా, ఆ కార్నల్ థింగ్స్ ద్వారా తన పిల్లల్ని మోసగిస్తున్నాడని ఎరుక్కుండా మనం కానీ ఆ యొక్క శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనం ఎదుగుతూ ఉంటే, అప్పుడు ఆ శరీరము ఆత్మీయ కార్యాలను జయించేస్తుందన్నమాట. అప్పుడు ఇక నా శరీరము విజయం పొందుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చి మనం ఆత్మీయ కార్యాలు గొప్పగా జరిగినట్లుగా మనం చూడాలన్నమాట. అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో మనము చదివబడిన లేఖన భాగాల్లో
ఆ మనస్సు మనం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ 6వ వచనంలో చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఏ మనస్సు చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇక్కడ దేవుడు దేవుని ఇక్కడ దేవుని యొక్క స్వరూపాన్ని చూస్తాము. ఈ స్వరూపం ఎవరు కలిగి ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు త్రిత్వమైన దేవుడు ముగ్గురు ఒకటే. కాబట్టి ఈ విధంగా దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్న ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అంతటితో ఉండకుండా ఏం చేశాడంటే ఆయన తను తగ్గించుకోవాలనుకున్నాడు అన్న విషయాలు మనం ముందు చూస్తాం. ఇక్కడ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమే ఎంచుకోనలేదు. అంటే నేను దేవుని స్వరూపం కలిగి ఉన్నాను, నేను దేవునితో సమానంగా ఉండటం మంచిదే, నేను ఈ యొక్క సమానత్వాన్ని ఎందుకు కోల్పోవాలి, నేను ఎందుకు దీన్ని కాదనుకోవాలి అని ఆలోచించకుండా ఆయన అది ఒక విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన ఏం చేశాడంటే ఒక మనిషిగా ఈ లోకానికి రావడం మనం చూస్తాం. ఆయన ఏమంటున్నాడు? దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ అక్కడ 7వ వచనంలో అంటున్నాడు, మనుష్యుల పోలికగా పుట్టి. ఇప్పుడు దేవునితో సమానంగా ఉన్నాడు. అటువంటి యేసుప్రభు వారు ఆ స్థితి నుంచి తక్కువ స్థితిలోకి రావాలని ఆలోచించాడు. సహజంగా మనం ఆలోచిస్తే మనము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం అనుకో, బాగా ఉన్నవారంగా ఉన్నాం అనుకో, ధనికులంగా ఉన్నాం అనుకో, ఈ ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా ఉన్నాం అనుకో, ఆ కుబేరులుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తక్కువ స్థితిలోకి రావాలి, చాలా దీనస్థితిలోకి రావాలి అనే ఆలోచన అనేది ఉండదు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎదగాలనే ఉంటుంది, కానీ తక్కువ స్థితికి రావాలని ఉండదు. అయితే ఇక్కడ ఈవెన్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎవరైతే ప్రపంచ ధనికులు ఉన్నారో వారిని కానీ ఈ తక్కువ స్థితికి రమ్మనంటే వారు రారు, దానిలోనే వారు పోటీ పడుతూ ఉంటారు. ఇంకా ఇప్పుడు 5వ స్థానంలో అతను 4వ స్థానంలో కానీ 3లో కానీ 2లో కానీ మొదటి స్థానంలోకి రావాలి, నేను ప్రపంచ నెంబర్ 1గా ఉండాలి ధనికుల్లో అన్న ఆలోచనతోనే ఉంటారు. కానీ ఎవరు కూడా తక్కువ స్థితిలోకి రావడానికి ఇష్టపడరు. అయితే ఇక్కడ ఈ క్రైస్తత్వంలోకి వచ్చినప్పుడు, క్రీస్తును మనం ఎరిగినప్పుడు, క్రీస్తు బిడ్డలంగా మనము ఈ లోకం చేత ఎంచబడుతున్నప్పుడు, క్రీస్తు ఒక నామములో మనము ఆయన్ను అంగీకరించి స్వరక్షణను అంగీకరించి మనం జీవిస్తున్నప్పుడు ఇక్కడ తగ్గింపు జీవితం అనేది లేకుంటే తగ్గించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా చూపిస్తున్నాడు. అంటే ఆయన ఒక గురువు, ఆయన ఒక మాదిరిగా కార్యం చేసి చూపిస్తూ ఉన్నాడు. ఎట్లా చూపిస్తున్నాడు? ఇక్కడ దేవునితో సమానంగా ఉన్న ఆయన అంతటితో అట్లాగే ఉంటే మంచిది కదా, ఇటువంటి భాగ్యాన్ని మనం ఎందుకు వదులుకోవాలి, ఇటువంటి ఉన్నత స్థితిని ఎందుకు వదులుకోవాలి అనుకోకుండా మనుషులు పోలికగా పుట్టాడు. మనిషి ఎట్లా ఉంటామో, మనం ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఆయన ఈ యొక్క లోకానికి ఒక మనుషును పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుడు ఏం చేస్తాడండి? దాసునికి సొంత చిత్తం అనేది ఉండదు. అంటే యజమానుడు ఏం చెప్తే అదే చేయాలి. నేను నా ఇష్టాన్ని ప్రకారం చేస్తానంటే ఆ యజమానుడి దగ్గర దాసుడు ఉండలేడు. దాసుడు అంటే ఒక యజమానునికి లోబడి జీవించే వ్యక్తి. అతను ఎల్లప్పుడూ కూడా అతనికి సేవ చేస్తూ ఉంటాడు. సో అటువంటి దాసుని స్వరూపాన్ని ధరించాడంట. ఈయన దేవునితో సమానంటే యజమానుని లెక్క ఉండాల్సిన ఆయన, దేవుని లెక్క ఉండాల్సినటువంటి ఆయన సో అటువంటి స్థితిలో ఉండకుండా ఆయన ఏం చేశాడంటే ఒక
మనుషునిగా వచ్చేసాడు. ఇక మనకు తెలుసు కదా మనుషులు ప్రవర్తన ఎలా ఉంటుందో, ఎన్ని విధాలుగా మాట మారుస్తూ ఉంటారు, ఎన్ని రకాలుగా ఉంటారో, ఎంత అసహ్యమైనటువంటి అసభ్యమైన జీవితం జీవిస్తూ ఉంటారో. అటువంటి మనుషుల పోలికను యేసు ప్రభు వారు ఎన్నుకున్నాడు. ఆ పోలిక కావాలని తీసుకున్నాడు. ఆ పోలికలో రావడానికి ఇష్టపడ్డాడు. ఆ పోలికలోనే నేను ఈ లోకంలో ఉంటాను అని ఇష్టపడి ఆ పోలికగా వచ్చాడు. వచ్చి ఒక దాసుడిగా, నేను యజమానుగా కూడా కాదు, మనుషుడు పోలికగా ఉన్న ఒక ధనవంతుడు అయిన వ్యక్తిగా ఉండొచ్చు, ప్రపంచ కుబేరుడుగా ఉండవచ్చు, ఆ విధంగా ఆయన పుట్టవచ్చు. కానీ ఆయన ఒక దాసుని స్వరూపం ధరించాడంట, ఒక దాసుని స్వరూపం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఇంట్లో జన్మించినట్లయితే, ఒక రాజు ఇంట్లో జన్మించినట్లయితే, ఆ దినాల రాజులు గొప్పవారు, లేకపోతే చక్రవర్తులు గొప్పవారు. ఆ చక్రవర్తుల యొక్క కుటుంబాల్లో జన్మించి ఉంటే ప్రభువు చాలా యజమానుల లెక్క, లేకుంటే ఒక రాకుమారుడు లెక్క, లేకపోతే ఒక రాజు లెక్క ఆయన జీవిస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఏం చేశాడు, ఆ విధంగా ఉండడానికి ఇష్టపడకుండా తను ఒక దాసునిగా జన్మించాడు. అంటే ఒక పేద కుటుంబంలో జన్మించాడు. పేద కుటుంబంలో జన్మించినప్పుడు వారు వేరొకరి కింద పనిచేయాల్సి వస్తుంది. వారి యొక్క జీవనోపాధి కొరకై, వారి యొక్క జీవనం కొనసాగించడం కొరకై వారు పేద కుటుంబంలో పుట్టిన వారు ఒక ధనికునికి, ఒక ఉన్నవానికి దాసునిగా ఉండాల్సి వస్తుందన్నమాట. ప్రభువారు ఒక దాసుని స్వరూపం ధరించాడు. ఆ విధంగా ధనికుడిగా కాకుండా దాసునిగా జన్మించి ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తను తానే, ఎవరో ఆయన రిక్తునిగా చేయలేదు, కానీ తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఈ మనసు ఉందే, ఎంత గొప్ప మనసు అంటే, ఆ మనసును మనము ఏ విధంగా చూసినా కూడా అటువంటి మనసు కలిగిన వారు మనకి లోకంలో ఉండటము కష్టము. అయితే ప్రభువారు అటువంటి మనసు కలిగి ఉన్నారు కాబట్టి ఈ లేఖన భాగాలు అపోస్తులైన పౌలు ఆ మనసు ఏదైతే ప్రభువు కలిగి ఉన్నాడో ఆ మనసును గుర్తెరిగి ఆయన తన పత్రికలో ఈ విధంగా ఫిలిప్పీయుల సంఘానికి రాస్తూ ఉన్నాడు. సో ఫిలిప్పీయులారా, మీరు ఇటువంటి మనసు మీరు కలిగి ఉండాలి. మీరు ఎవరి మనసో కాదు, వారి మనసు వీరి మనసు. ఈ దినాల్లో మనం చూడవచ్చు, చాలామంది కొంత పేరు ప్రతిష్టలు ఉన్న వారిని పోలి నడుచుకోవాలి, వారిని కాపీ కొట్టాలన్నట్టు చూస్తూ ఉంటారు. కొంతమంది ఈ సినీ ఫీల్డ్లో ఉన్న వారిని కాపీ కొట్టాలి. ఎవరైతే కొంచెము పేరు ప్రతిష్టలు ఉన్నాయో, లేదంటే కొంచెము వారు చేసినవి మంచి అవార్డులు అందుకున్నాయో, సో వారి లెక్క ఉండాలని వారిని కాపీ కొట్టాలని చూస్తారు, వారి లెక్క ప్రవర్తించాలని చూస్తారు. ఇది ఒక మనిషి యొక్క స్వభావం. వారిని అనుసరించి నడవాలి, వారిని వీరు ఒక లీడర్స్గా పెట్టుకుని ఆ విధంగా చేయాలన్న ఆలోచనతో ఉంటారు. అయితే ఇక్కడ మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసినట్లయితే ఆయన ఆ విధంగా అనుకోకుండా ఏం చేశాడంటే తను తానే రిక్తునిగా చేసుకున్నట్టుగా మనం చూస్తాం. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తను తగ్గించుకున్నాడు. అట్లాగా పోటీపడి నడుచుకునే మనుషులు తగ్గించుకోవటం అంటే కష్టం. దేవుడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. వాళ్ళకి ఆ ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులకు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు ఎవరినో పోలి నడుచుకోవటం కాదు, కానీ మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి. ఇటువంటి మనసు మీరు కలిగి ఉండండి. ఈ విధంగా మిమ్మల్ని తగ్గించుకోండి. మీరు ఎవరినో ఒక విగ్రహాలు చేసుకొని నాకు అతని హీరో, నాకు అతని జీరో అనుకోకుండా మీరు యేసు ప్రభువుని మీ యొక్క నాయకుడిగా, మీ యజమానుడిగా, మీకు మార్గదర్శిగా ఆయన ఉంచుకోవాలి. ఇటువంటి మనసు మీరు కలిగి ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనసులో మనము యేసు ప్రభు మనసును గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన మనుషులు పొలిగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏమి లేనివనిగా చేసుకున్నాడు. తను తానే ఏమి లేనివనిగా, ఆయన ఎవరో చేయలే రిక్తునిగా, తను తానే చేసుకున్నాడు.
మనల్ని అన్ని పోయిన తర్వాత మనం అనుకుంటాం, అయ్యో నేను రిక్తిని అయిపోయాను అనేసి. నేను పోయినాయి కాబట్టి, ఎవరో తీసేశారు కాబట్టి, ఎవరో మీకు అటువంటి కలుగు చేశారు కాబట్టి. కానీ యేసుప్రభు వారికి ఎవరో చేయలేదు, తను తానే చేసుకున్నాడు, తను తాను రిక్తినిగా చేసుకున్నాడు. సో మరియు 8వ వచనం, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఆకారం చూసినప్పుడు ఆయన ఆకారాన్ని చూస్తే ఒక మనుషుడిగానే ఉన్నాడు కనబడి, మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనును. ఆయన చూపినటువంటి విధేయతని ఒక విధంగా చూపించబడుతుంది. ఆ విధేయత ఎటువంటి విధేయత అంట? శిలువ మరణం పొందినంత విధేయత అంట. అక్కడ అంటాడు మరణం పొందినంతగా అని, తర్వాత శిలువ మరణం పొందినంతగా అంటే మరణం వేరు, శిలువ మరణమే వేరు. మరణము అందరూ చనిపోయే విధానము అవి వేరు, కానీ శిలువ మరణము అన్నిటికంటే భయంకరమైనటువంటి మరణము. శిలువ మరణముకు మించిన మరణము లేదు. అటువంటి వేదనతో చాలా టార్చర్ చేసి, చాలా బాధపెట్టి, ఎంతో నలగొట్టి, ఎంతో చిత్రవద చేసి ఆయన్ని హతమార్చటం జరిగిన ఆ ప్రాసెస్ అంతటిని ఆ శిలువ మరణము అని అన్నాడు. ఆ శిలువ మరణం కంటే భయంకరమైన మరణము మరొకటి లేదు. అయితే ఆ శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అంతగా విధేయత చూపించాడంట. మనం అంతగా విధేయత చూపగలుగుతామా? అంత విధేయత మనలో ఉందా? ఒకసారి ఆలోచించాలి. మనం ఎంత విధేయత చూపగలుగుతాము, మన కెపాసిటీ ఏంటి మనం ఆలోచించాలి. ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడంటే ఎంతో బాధాకరమైంది కదా. కొన్ని మాటలు చెప్పి దాని ప్రకారం చేయనాయన, ఇది విను, ఇది వినొద్దు, ఇది చూడు, ఇది చూడొద్దు, ఇది మాట్లాడు, ఇది మాట్లాడొద్దు అని చెప్తున్నప్పుడు అవి వాటికి విధేయత చూపడానికే ఇష్టపడం. ఒకసారి విని ఇంకోసారి వినం, ఇంకోసారి ఇంకా భయంకరమైన తిరుగుబాటు చేస్తాం. ఒక 2 అడుగులు ముందుకేసి విధేయతలో 6 అడుగులు వెనక్కేస్తాం. అంత దరిద్రమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉంటాము. అయితే యేసు ప్రభు ఆయన చూపిన విధేయత ఎట్లాంటంట, శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపాడంట. అంత గొప్ప విధేయత. ఆయన అసలు ఆ శిలువ మరణము పొందకుండా ఉండొచ్చు ఆయన ఇష్టము అయితే, కానీ ఆయన ఆ శిలువ మరణము ఇష్టపూర్వకంగా భరించడానికి, ఎంత వేదనైనా ఎంత బాధనైనా భరించడానికి ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అంతగా విధేయత చూపాడనమాట. ఎందుకు విధేయత చూపాడంటే అది మన కొరకు. ఎందుకంటే ఆయన శిలువలో మరణించకపోతే, శిలువ లేకపోతే క్రైస్తవునికి విలువ లేదు. నువ్వు క్రైస్తవువే అని అనబడే పిలవు, నువ్వు క్రైస్తవువే కాలేవు. ఆ క్రీస్తుని బట్టే, ఆ క్రీస్తు మరణం బట్టే మనకి క్రైస్తవులంగా జీవించడానికి. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ఎరిగినవాడు. ఏ విధంగా ఎరిగాడు? రక్షణ ద్వారా, ఆయన్ని స్వరక్షణగా అంగీకరించడం ద్వారా, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించడం ద్వారా, ఆ ప్రకారం జీవిస్తూ ఒక నూతన పురుషుడిగా కాబడినటువంటి వ్యక్తి క్రైస్తవుడిగా పిలువబడతాడు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన తాత ముత్తాతల నుంచి క్రైస్తవులు వారు ఎప్పుడో రక్షణ పొందిన వాళ్ళ తాత ముత్తాత కుటుంబంలో జన్మించాడు కాబట్టి ఇతను క్రైస్తవుడు అని చెప్పబడుతున్నారు. కానీ అట్లా క్రైస్తవుడు కాదు. వాళ్ళు పేరుకే క్రైస్తవులు. అది అంటారు కదా, ఊరు గొప్ప పేరు గొప్ప ఊరి దెబ్బ అని. సో అట్లాగా వాళ్ళు పేరు చెప్పుకోవడానికి అట్లాగా జీవితం చూస్తే ఆ దెబ్బే. ఎంత అసహ్యమైనటువంటి వస్తువులు ఆ దెబ్బ మీద వేస్తారో, ఆ దెబ్బలో వేస్తారో, ఇటువంటి అసహ్యమైనటువంటి హేయమైనటువంటి వస్తువులు కలిగినటువంటి ఒక కుప్పగా ఉంటుందో ఆ కుప్పనే దెబ్బ అంటారు. అటువంటి జీవితం జీవిస్తున్న వ్యక్తి ఏ విధంగా క్రైస్తవుడిగా ఎంచబడతాడు? ఏ విధంగా క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తి అని చెప్పగలుగుతాడు? కాబట్టి మనము ప్రభువుని గుర్తెరిగి ఉంటే వ్యక్తిగతంగా వారే క్రైస్తవులు అన్న సత్యాన్ని గుర్తెరగాలి.
అయితే అటువంటి గొప్ప రక్షణ మనకి ఇవ్వటానికై ఆయన ఆ శిలువ మరణం పొందటానికి విధేయత చూపినాడు. తను తాను తగ్గించుకున్నాడు అన్నమాట. సో నేను తండ్రితో సమానంగా ఉన్న వ్యక్తిని. నేను మీరెవరు నన్ను కొట్టడానికి, మీరెవరు నా మీద తీర్పు తీర్చడానికి, నన్ను ప్రశ్నించడానికని వారిని హతం చేయలేదు. ఒక్క మాట చెప్తే చాలు వారి ప్రాణాలు పోయి ఉండేది. వారిని ఒక్కసారిగా గద్దిస్తే, అంత గద్దించినప్పుడు గొప్ప తుఫానే ఆగిపోయింది. ఆయన చనిపోయిన వారిని లేవనెత్తాడు, గుడ్డి వారిని వారికి కన్నులు ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు. ఒకవేళ దేవుడు వారిని ఒక విచిత్రంగా హింసించాలనుకుంటే వాళ్ళని అప్పటికప్పుడే కొంతమందిని చంపేసి వాళ్ళ ముందే మిగిలిన చూస్తుండగా కొంతమందిని చంపేసేస్తే మిగిలిన భయపడేవాళ్ళు. ఒక 5 ఏ కారణం లేకుండా వాళ్ళ ముందు చనిపోయినా సో మిగిలిన భయపడేవారు. వాళ్ళని గుడ్డోళ్ళు చేసినా మిగిలిన భయపడేవారు, కుంటి వాళ్ళని చేసినా భయపడేవారు. ఆ విధంగా ఆయన్ని హింసించడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఆ ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, వారందరూ కూడా శాస్త్రులు పరిచయులుగా ఉన్నవారు, వారిలో ప్రధానులు కొంతమందిని కానీ ఆయన హతం చేసేస్తే ఆ టైంలో ఏది కొంత టైం తర్వాత మళ్ళీ ప్రాణాలు ఇవ్వచ్చులే అనే ఉద్దేశంతో చేసి ఉండేవాడు. ఆయనకి అంత శక్తి ఉంది, కానీ అట్లాగా చేయదలుచుకోలేదు. ఆయనకి అన్ని చేయగల శక్తి ఉండి అన్ని పవర్స్ ఉండి కూడా ఆయన అట్లా చేయలేదు. తను తగ్గించుకున్నాడు. ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి వచ్చింది, ఈ విధంగా చనిపోవటం కొరకే కదా, ఈ విధంగా నేను ఆ శిలువ మరణం భరించడానికే కదా ఈ లోకానికి వచ్చింది. ఆ శిలువలో నేను మరణిస్తేనే కదా ఈ ప్రజలకు రక్షణ ఉండేది, వారి మనోన్నతులు వెలిగించబడేది, వారి చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చేది, వారు అంధకార సంబంధమైన క్రియల నుంచి నీతి క్రియలు చేయగలిగేది, వారు పాత పురుషుని నుంచి నూతన పురుషునిగా వచ్చేది అప్పుడే కదా అని దేవుడు తాను తగ్గించుకున్నాడు. ఎంత చేయగలిగిన శక్తి ఉన్నా, ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని ఉపాయాలున్నా వాటి ప్రకారం ఆయన చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన భరించాలనుకున్నాడు. మనం అటువంటి పరిస్థితుల్లో ఉండి మనం చేయగలిగిన పరిస్థితులు ఉంటే, చేయలేని పరిస్థితులు ఉంటేనే ఎంతగానో చేయాలని ప్రయత్నించి ఇంకో 4 దెబ్బలు తింటాం. చేయగలిగే పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితుల్లో ఉండి అసలు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేనప్పుడు, అంటే చేసి విజయం పొందటానికి ప్రయత్నం చేసి విజయం పొందటానికి ఎటువంటి అవకాశం లేనప్పుడు కూడా లేనిపోయిన ప్రయత్నాలు చేసి దెబ్బలు తిని బాధపడే విధంగా మనం ప్రవర్తిస్తాం. అయితే దేవుడు ఆయన చేయగలడానికి శక్తి ఉండి కూడా, ఎంతో గొప్ప కార్యాలు చేసే శక్తి ఉండి కూడా ఆయన సహించాడు, భరించాడనమాట. సో ఇన్ని కార్యాలు చేస్తే, ఇన్ని విధాలుగా ఆయన తన జీవితాన్ని త్యాగం చేస్తే, సో అందుకు ఆ పరలోక తండ్రి ఏం చేస్తూ వచ్చాడంటే 9వ వచనంలో, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, 10వ వచనం, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. ఏంది? పరలోకము ఉంది, ఆ పైన పరలోకమందున్న వారిలో, భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలంట యేసు నామమున వంగుతుందంట. పరలోకం భూమి మీద, భూమి కింద, అండర్ గ్రౌండ్ అనమాట. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. యేసు నామమున వంగటం అంటే, సో గర్విష్ఠుడు ఎప్పుడు వంగలేడు. అంటే వంగటం అంటే తన తగ్గింపు కలిగి ఉండలేడు, తను ఎక్కడ కూడా లోబడటానికి ఇష్టపడ్డు. గర్విష్టి నిటారుగా అట్లాగే నిలబడినట్టు ఉంటాడు, తల కూడా వంచడం. సో అటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే మోకాళ్ళు వంచాలి, అంటే ప్రభు దగ్గర తగ్గించుకోవాలి. ఆయన ఎదుట, అయ్యా నేను నాదేం లేదయ్యా, అసలు నాకు ఏ యోగ్యత లేదు, నేను దేనికి పనికిరాని వాడిని,
ఏ ఏ యొక్క మంచితనాలు లేదు. మీరే సమస్తము, మీరే యోగ్యులు, మీరే అర్హులు, మీరే పూజ్యులు, మీరే పరిశుద్ధులు, మీకంటే మించిన వారు ఎవరు లేరు అని సరెండర్ కావాలి, ఆయనకి లోబడిపోవాలి. అందుకు ఆ విధంగా చేసే క్రమమే మోకాళ్ళ మీదకి వచ్చే క్రమం. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి మోకాళ్ళ మీదకి వస్తాడు. అందుకనే ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసునామంలో ఆ విధంగా వంగిపోవాలి, ఆ విధంగా ఒప్పుకోవాలి, ఆ విధంగా లోబడాలి, ఆ విధంగా తమను తాము దేనికి యోగ్యులం కాదని ఒప్పుకోవాలన్నమాట. అటువంటి ఆధిక్యత తండ్రి ఇచ్చాడు. అటువంటి ఆధిక్యత తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. చెప్తున్నాడు, భూమి కింద పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఉన్న వారిలో ప్రతి వాని మోకాలు యేసునామంలో వంగిపోవాలి, వంగుతుంది. వంగినట్లు ఆయన ఏం చేశాడు, మళ్ళా మోకాలు వంగటమే కాదు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు ప్రతి నాలుగు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తుని ప్రభువుని ఒప్పుకోవాలి. అయ్యా, నువ్వే మా రాజువి, నువ్వే మా ప్రభువి, మీ అధికారం కింద మేము ఉన్నాము, మీ ప్రభుత్వం కింద మేము ఉన్నాము, మీ నడిపింపులో మేము ఉన్నాను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనకు అధికారంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయన అనుగ్రహించును. చూడండి, ఉన్న నామాలన్నింటిలో కూడా పైనామంగా యేసుక్రీస్తు నామాన్ని ఉంచాడనమాట తండ్రి అయిన దేవుడు. ఎందుకు? ఆయన అన్ని త్యాగాలు చేశాడు కాబట్టి దానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవునికి ఒక బహుమానము, ఒక ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మనల్ని తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనము ప్రభుకు లోబడి ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు మన జీవించే జీవితాన్ని బట్టి, మన త్యాగాన్ని బట్టి ప్రభు గొప్పగా ఇచ్చించేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా జీవించడానికి, ప్రభు ప్రేమ కలిగి ఉండి అటువంటి మనసు, అటువంటి మైండ్ మనం కలిగి ఉండటానికి ప్రభు మనకు, మన కుటుంబాలకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపగల దేవా, వందనాలు. మీ యొక్క మనసు మాకు అనుగ్రహించండి. అటువంటి మనసు కలిగి ఉండడానికి కృప చూపండి. మీరు ఎంతగా తగ్గించుకున్నారు ప్రభా, మీ యొక్క తగ్గింపును బట్టి వందనాలు. మీ పిల్లలంగా మేము కూడా తగ్గింపు జీవితం కలిగి జీవించడానికి సహాయపడండి, కనికరించండి. మేము పేరుకే క్రైస్తులు అని చెప్పుకుంటూ క్రీస్తు లేకుండా ఉంటే, క్రీస్తు చెప్పిన నడుచుకోకపోతే మా జీవితాలు ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయని మేము గుర్తెరుగుతుంటున్నాం. దయతో జ్ఞాపం చేసుకోండి. మిగిలిన సమయాన్ని దీవించండి, ఆస్వాదించండి. మా పిల్లలందరూ మీరు ఆస్వాదించండి. మీ చిత్తం మరొకసారి కలుసుకుంటూ సహాయపడాలి.